ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచెను. సామెతలు 22 అధ్యాయము 29వ వచనములో మనం చదువుతున్నాం. సామెతలు 22:29లో మనం చూస్తున్న మాట, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలుస్తాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న మాటలు ఎంతో విలువైనవి. ఈ గ్రంథము దాదాపు 2750 భాషల్లో రాయబడిన గ్రంథం. ఈ గ్రంథములో ప్రతి మాట మానవుని పాదములకు దీపము, మానవుని యొక్క త్రోవకు వెలుగై ఉన్నది. ఈ గ్రంథమును అనుసరించే ప్రతి వ్యక్తి వాని జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాడు, సంతోషాన్ని అనుభవిస్తాడు, తృప్తిని అనుభవిస్తాడు, కలవరము లేనివాడిగా ఉంటాడు అని వాక్యములో చూస్తున్నాం. లేఖనాల్లో ఇప్పుడు మనం చదివిన భాగం, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అని వ్రాయబడి ఉంది. అనగా దేవుడు మనకు అప్పగించిన పనిలో నిపుణత అంటే స్కిల్ సంపాదించాలి. ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి, విద్యార్థులకి ఇచ్చినటువంటి పని ఏంటి? చదువుకోవడం. విద్య పూర్తి చేసిన వాడికి ఇచ్చిన పని ఏంటి? ఉద్యోగం చేయటం. ఆ పనిలో నిపుణత సంపాదించాలి. దేవుడిచ్చిన ఏ పని అయినా శ్రద్ధగా చేయాలి. అందుకే దైవ గ్రంథములో ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా ఉన్నది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయి. నీ తల్లిదండ్రులు కోచింగ్లో 2 లక్షలు ఖర్చు పెట్టారు. నువ్వు అమెరికా వెళ్తానన్నావు, దానికి 3 లక్షలు ఖర్చు పెట్టారు. యూకే వెళ్తానన్నావు, దానికి 3 లక్షలు ఖర్చు పెట్టాడు. జర్మనీ వెళ్తానన్నావు, దానికి 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకో చోటుకి వెళ్తానన్నావు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. లక్షల డబ్బులు అయిపోయినాయి. దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటి? పిల్లరా, మనకు బాధ్యత లేదు. మనకు అప్పగించబడిన పని విషయమై బాధ్యత లేదు. ఆ పని ఎడల శ్రద్ధ లేదు, ఆ పని ఎడల ఆసక్తి లేదు. వృధాగా తల్లిదండ్రులు డబ్బు పాడు చేస్తున్నాం పిల్లారా. కాబట్టి నీకు అప్పగించబడిన ఏదైనా, అది కోచింగ్ కానీ, విద్య కానీ, ఉద్యోగాన్ని సంపాదించడానికి కోచింగ్ కానీ, ఒకవేళ బ్యాంక్ టెస్ట్ కానీ, ఏదైనా సరే నీవు శ్రద్ధ వహించి చదవాలి, దానిలో నిపుణత సంపాదించాలి. అలాగైతే వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటే నిలుస్తాడు. ఈ రోజున సామాన్యమైన కుర్రోళ్ళు బ్యాంకులో పనిచేస్తూ ఉంటారు. పెద్దలైన వారికి తెలియని విషయాలు ఆ కుర్రోళ్ళకి తెలుసు. అందుకనే దానిలో వాళ్ళు చాలా స్కిల్ఫుల్గా ఉంటారు. పెద్దలకు చెప్తారు, ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలని. ప్రియులారా, కారణం వారి పనిలో వారి నిపుణత సంపాదించారు. ప్రియులారా, ఈనాడు ఏ పనైనా, అది విద్య కానీ, ఉద్యోగము కానీ, లేక దేవుని సేవ కానీ, దానిలో కూడా నీకు నిపుణత ఉండాలి. అప్పుడే సరైన ఫలితాలను చూడగలవు. దేవునిపై ఆధారపడి దేవుడు అప్పగించిన పని నమ్మకముగా, యథార్థముగా, శక్తి వంచన లేకుండా, శ్రమగా ఉంది, కష్టముగా ఉంది అని అనుకోకుండా చెమటూడ్చి మనం పనిచేసినట్లయితే దేవుడు తప్పక మనకు ఫలితాలు ఇస్తాడు. ప్రియులారా, మనం చూస్తున్న విషయం అదే. అందుకనే బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిలో ఒకడు యోసేపు, ఫరో ఎదుట నిలబడ్డాడు. వారిలో ఒకడు దానియేలు, అతడు నెబుకద్నెజరు ఎదుట నిలబడ్డాడు. వారిలో ఒకడు దైవ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే
ప్రియులారా, దేవుని సేవలో దేవుని కొరకై సాక్షిగా బ్రతికిన పౌలు అగ్రిప్పరాజు దగ్గర నిలబడ్డాడు. అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు, క్రీస్తుని ద్వేషించేవాడు, క్రీస్తును వెంబడించినవాడు, క్రీస్తుని నమ్మిన వారంటే ఇష్టము లేనివాడు. అలాంటోడు సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగి ఇప్పుడు అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సత్యవంతుడు, మీరు కూడా క్రైస్తవుడిగా మారితే మంచిది అని అగ్రిప్పరాజుతో అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, తన పనిలో నిపుణత గలవాని నేను చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటే నిలబడతాడు. అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటే నిలబడతాడు. ఇటీవల కాలంలో మన దేశంలో అనేక మంది పెద్ద పెద్ద విద్యావంతులు, టెక్నాలజీలో ప్రవీణులైనటువంటి వారు, సాంకేతిక జ్ఞానంలో ప్రవీణులైనటువంటి వారు అందరూ హాజరయ్యారు, ప్రధానమంత్రితో సహా. ఆ సమయంలో ప్రధానమంత్రి ఆనందపడిపోయాడు. ఎందుకంటే మరి గూగుల్ CEO సుందర్ పిచై మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు. కాబట్టి ప్రియులారా, రాజుగారు సుందర్ పిచైని బట్టి ఆనందంగా ఉన్నాడు. కారణం, అతడు మాట్లాడే మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆలోచించు, నీ జీవితంలో నీకు అప్పగించబడిన పని, అది విద్య కానీ, ఉద్యోగం కానీ, చేతి పని కానీ, లేక మరొకటి ఏదైనా దేవుని సేవ కానీ, దాన్ని నిపుణతతో చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలో తెస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ దివ్య నామం కొరకు వందనాలు. నీ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కొరకు వందనాలు. దీవించి ఆశీర్వదించి మేలు చేయండి, మహిమ పొందండి, కార్యాలు జరిగించండి. అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. వినేవారందరూ నీ వాక్యమును గురించి యోచించుటకు, నీ వాక్యములో ఉన్న మాధుర్యతను గురించి యోచించుటకు, దానిలో ఉన్న సత్యమును గురించి యోచించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.